సర్వశక్తిమంతుడా, ఏమిచ్చి మేము నీ రుణాన్ని తీర్చుకోగలమయ్యా? ఇన్ని మేలులు చేసిన మాకు ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము? మమ్మల్ని ఫలభరితులుగా చేస్తున్నావు, మా పంటలు పండింపు చేస్తున్నావు, మా జీవితాలను తృప్తిపరుస్తున్నావు, మాకు ఆశను ప్రసాదిస్తున్నావు. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము తండ్రి? నీ మాటలు వినా నీ కుమారుని క్రీస్తు కలిగిన మనసుని కలిగి ఉండే కృపను దయచి, నీ మాటలు వినా శ్రేష్టమైన అనిపించే భాగ్యాన్ని దయచి, నేను దేవుని కోసం శ్రేష్టమైనదే ఇవ్వాలని ఆశించి నిర్ణయించుకుని ఇచ్చేవారు ఉండడానికి సహాయం చేయి. ఎవరైతే ఈ తొత్తిని దొట్టి ఈ గ్రామంలో ఉన్నవారైతేనేమి, వేరే పక్క గ్రామాల నుండి వచ్చిన వారైతేనేమి, నీ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. చెయ్యెత్తిన ప్రతి చెయ్యిని పట్టుకోమని ప్రార్థిస్తున్నాం. నాయనా, చెయ్యిని మీరు పట్టుకుని నడిపించండి. ఎవరు నీ మాటను వింటారో వారి చెయ్యి అన్నడు విడువను ఎడబాయను అని సెలవిచ్చావయ్యా. ఆ బిడ్డలు చెయ్యి పట్టుకుని నడిపించు. ఎంతో మంది కన్నీరులో ఉన్నారు, ఎంతో మంది దుఃఖములో ఉన్నారు, ఎంతో మంది వ్యాధుల్లో ఉన్నారు, ఎంతో మంది సమస్యల్లో ఉన్నారు, ఎంతో మంది ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని సమాధానము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సమాధానము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ నేను క్రొత్తగా కనిపించాలి, మేము క్రొత్తగా కనిపించాలి, మా సంఘము క్రొత్తగా కనిపించాలి, మా బ్రతుకులు క్రొత్తగా కనిపించాలి, మా జీవితాలు క్రొత్తగా కనిపించాలి, మేము క్రొత్తగా కనిపించాలి అనేటట్టుగా నిర్ణయం తీసుకునడానికి సహాయం చేయండి. చెయ్యెత్తిన ప్రతి బిడ్డ నిర్ణయాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుని రేపటి నుండి తండ్రి ఈ క్షణము నుండే వారి జీవితాలు క్రొత్తగా కనిపించడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను దర్శించండి, బలపరచండి. ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నా. పేరు పేరును బలపరచండి. నీ మాటలు 3 రోజులు విన్నా ఎలాంటి హృదయం ఉందో పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. మీ కుమారుణ్ణి కలిగి జీవించే కృపను దయచేయండి. అర్పణల్లో వారి హృదయము మీకు యోగ్యమైనదిగా కనబడడానికి సహాయం చేయండి. అన్ని అర్పణలతో పాటు జీవితాన్ని, హృదయాన్ని ఇవ్వాలని అర్థం చేసుకుని ఇవ్వడానికి సహాయం చేయండి. క్రొత్తగా కనబడడానికి సహాయం చేయండి. మరి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నారు. పేరు పేరును మీరు బలపరిచి ఆ చేతులు అలా పట్టుకుని మీరు ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నారు. విడవకుండా ఎడబాయకుండా ఉండమని ప్రార్థిస్తున్నారు. వారు అధైర్యపడకుండా ముందుకు వాళ్ళ కృపను దయచేయండి. ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడిన ప్రతి యవనస్తుని మీ చేతులకు అప్పగిస్తున్నారు. ఇదిగో సుధాకర్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ పెద్దల మీద జ్ఞాపకం చేసుకోండి. నాయన సంఘ కాపురిని మూర్తి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇరుగు పొరుగు సంఘాలు ఉన్నాయి, ప్రాంతాల్లో ఉన్న తండ్రి, కొత్తపల్లిలో ఉన్నటువంటి పాస్టర్ నాయన, మరి కొత్తపల్లిలో మరో చర్చి పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రి, ఇంకా ప్రాంతం నుండి వచ్చిన సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలను వాళ్ళు బలపరిచి వారు కూడా క్రొత్తగా కనబడుతుంది. క్రొత్త మాటలు, క్రొత్త భాష, క్రొత్త భావన, క్రొత్త విధానంతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఇది చాలా గొప్పదయ్యా. ఇది మాకు ఇచ్చిన కృప. వారిని, వారి సేవను, వారి సంఘాలను, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తం చొప్పున నడిపించండి. తప్పిస్తూ ముందుకు వెళుతూ అనేక ఆత్మను రక్షించే కృపను వారిని దయచేయండి. ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసిన యవనస్తులందరినీ పేరు పేరున బలపరచు. సంఘ పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకుని మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి స్త్రీని, ప్రతి పురుషుని, సంఘాన్ని అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరిచి నీ వాక్యానుసారమైన జీవితాలు బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో సౌండ్ సిస్టమ్ జ్ఞాపకం, లైటింగ్ జ్ఞాపకం చేసి, వాతావరణాన్ని, సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు ఇస్తుంటారు. దాన్ని అరేంజ్ చేసిన బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు. వారిని జ్ఞాపకం చేసుకుని దీవించిన ఆశీర్వదించి ఈ 3 దినాల వాయించిన తండ్రి జాన్ని పంపను కూడా మీరు జ్ఞాపకం చేసి బిడ్డలు బలపరిచి యవనస్తు ఇంకా నువ్వు నీ బిడ్డ ముందుకు బిడ్డలు కొనసాగు, దీవించబడు, ఆశీర్వదించబడు. నీ వాక్యానికి వారు చోటిస్తూ అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా నీ సేవలో వాడబడడానికి సహాయం చేయి. వారికి ఇచ్చిన తలాంతులు బట్టి వందనాలు. మంచి భవిష్యత్తు బిడ్డలకు దయచేయమని
మంచి సేవలో పాలు భాగస్తున్నట్టు సహాయం దయచి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తాను. నాయన మా టీంని అంతటి కూడా జ్ఞాపకం చేసుకో. మా టీంని బలపరిచి, ఇక్కడ ఉన్న టీంని, మా టీంని టోటల్ అందరిని కూడా బలపరచమని ప్రార్థిస్తాను. పేరు పేరున మీరు దీవించిన ఆశీర్వదించండి నాయన. మా ప్రతి విన్నపాన్ని పాత్రలో పెడుతున్నాను. అందరినీ జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఎవరైనా సమస్యలతో ఉంటే విడుదల, అనారోగ్యాలతో ఉంటే స్వస్థత, శ్రమల్లో ఉంటే విడుదల, సమస్యలతో సతమతమవుతుంటే వాటిని దూరం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తాను. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాను. ప్రతి బిడ్డను కూడా బలపరచమని ప్రార్థిస్తాను. అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకో. ఇదిగో మాకు భోజనం పెట్టిన బిడ్డలు, ఆతిథ్యం ఇచ్చిన బిడ్డలు, సహకారం అందించిన బిడ్డలు, మాకు నీళ్లు నాయన మోసడానికి పోసుకోవడానికి ఇచ్చిన బిడ్డలు, ప్రతి బిడ్డ మా కోసం కష్టపడ్డారు. వారి ప్రేమను బట్టి మేము కృతజ్ఞులు. వారు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఆదరించి ఆతిథ్యం ఇచ్చారు. వారందరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నిటిని, ఇక్కడున్న సంఘాన్ని, మమ్మల్ని అందరినీ, టీమ్స్, సేవకుల్ని, చేతిన ప్రతి బిడ్డను, మమ్మల్ని అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని మీ చిత్తం చొప్పున జీవించే భాగ్యం మాకు ప్రసాదించమని మీ సన్నిధి, మీ ఆత్మ, మీ కాపుదల, మీ భద్రత, మీ నడిపింపు, మీ సహాయం, ఒక క్రొత్త విధానము, ఒక ఉజ్జీవము మా అందరిలో రగిలించి ఉజ్జీవంతో క్రొత్తగా బ్రతికే భాగ్యాన్ని ఇక్కడ అందరికీ ప్రసాదించమని, మీ శక్తిని విడుదల చేయమని, మీ మహిమను కుమ్మరించమని, మీ ఆత్మ సహాయం, వాక్య సహాయము అనుగ్రహించి సంతోష ఉత్సాహ గానములతో నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ 3 దినాలు తండ్రి నువ్వు చేసిన మేలను తలపోసుకొని సంతోషిస్తూ ఇలాగే మేము ఉండాలి, ఇలాగ మా జీవితాలు జరగాలి, ఇలాగ పండుగలు ఎన్నో చేసుకోవాలని, ఆ విధంగా జీవించాలని ఆలోచనతో బిడ్డలు